కందుకూరి గారు మాట్లాడతారు. మీడియా రాజ్ గారు మిత్రులందరికీ స్వాగతం. ఇప్పటివరకు మల్లన్న గారి స్పీచ్ చాలా ఉద్వేగభరితంగా ఉంది. చాలా బాగుంది. ఎగ్జాక్ట్ రైట్ మెసేజ్ ఆయన ఇచ్చారనిపిస్తుంది. అన్నిటికన్నా నాకు బాగా లాస్ట్లో నచ్చింది ఏంటంటే ఆయన కాన్స్టిట్యున్సీ మా వరంగల్. ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ వరంగల్, నా హోమ్ ల్యాండ్ అది. అది చూస్తే ఐ ఫెల్ట్ హీఈస్ డియరర్ టు మీ మోర్. పర్టికులర్లీ ఎవరైతే ఒక వ్యక్తి అంటే సినిమాది ఒక్క నిమిషం పక్కన పెట్టి ఒక వ్యక్తి గురించి మాట్లాడాలంటే, ఎవరైతే పేదలకి అవసరం ఉన్నవాడికి దగ్గర ఉంటారనుకుంటారో వారిని కామన్ మ్యాన్ ఓట్లేసి గుండెల్లో పెట్టుకొని గెలిపించుకుంటారు. ఆయనకి ఎక్స్ట్రాడినరీ టైం రాబోతుంది మల్లన్న గారికి అని నేను గట్టిగా నమ్ముతున్నా. అది రావాలి అని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయన పట్ల ఆయన మాట్లాడే స్టైల్ అది అంత విపరీతంగా ఆకర్షితున్నాయని నేను కాబట్టి చెప్తున్నా. అండ్ కమింగ్ టు ప్రణయ్ గోదావరి, ఈ టైటిల్ నా దగ్గరికి వెళ్ళి ఫర్ ది ఫస్ట్ టైం విఘ్నేష్ వచ్చినప్పుడే చెప్పా, టైటిల్ చాలా పాజిటివ్గా ఉంది. సతీష్ తీసుకొని వచ్చాడు నా దగ్గరికి. వచ్చినప్పుడు సినిమాలో పెద్ద సినిమా చిన్న సినిమా అనేది లేదు, ఇట్స్ ఓన్లీ నోషన్. అంటే కొన్ని సినిమాలు 100 కోట్లలో చేస్తారు, కొన్ని 50 లక్షల్లో చేస్తారు. నా దృష్టిలో నేను పెళ్లి చూపులు అనే సినిమా తీసిన చాలా తక్కువ బడ్జెట్, వెరీ స్మాల్ బడ్జెట్, కానీ అది మీరు ఎంత విజయం ఇచ్చారన్నది మీకే తెలుసు. నేషనల్ అవార్డు దాకా నన్ను తీసుకెళ్ళింది ఆ సినిమా. అంటే ప్యూర్లీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అది. దట్ మీన్స్ సినిమాకి మంచి సినిమా ఒకటి ఉంటుంది, మంచి సినిమా కాని సినిమా ఉంటుంది. ఈ సినిమా మంచి సినిమా కేటగిరీలోకి వస్తుందని గట్టిగా నమ్ముతున్నాను ప్రణయ్ గోదావరి. ఎందుకంటే దాన్ని చూసిన కంటెంట్ ఇప్పటివరకు సాంగ్స్ కానీ లిరిక్స్ కానీ పర్టికులర్లీ మార్కండే గారు ఇచ్చిన మ్యూజిక్ కానీ అన్నీ బాగున్నాయి. నేను ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏదన్నా ఉంది అంటే అది ప్యూర్లీ విఘ్నేష్ కోసం నేను వచ్చాను. నాకు సినిమా సంగతి అదంతా పక్కన పెడితే అతనిలో ఉన్న ఆనెస్టీ నచ్చింది. ద వే హీ స్పోక్. ఆయన గుండెల్లోంచి మాట్లాడుతున్నాడు. ఒక 1 year 2 year old ఒక చిన్న పసిపిల్లవాడు ఎట్లా మాట్లాడతాడో అట్లా మాట్లాడుతున్నాడు. నాకు ఈ అప్పులు ఉన్నాయి, నాకు ఇది ఉంది, నేను పేపర్ వేసేవాడిని, నేను ఈ సినిమా తీశాను, నేను చేయాలంటే మళ్ళీ 50 లక్షలు తెచ్చాను అని. సో ఇది చూస్తే నాకు డెఫినెట్లీ గుండె కరిగింది. ఇది ఖచ్చితంగా సినిమా విషయం ఉంటుందని నమ్ముతున్నాను. అంత మనసు పెట్టి ఈ సినిమాని చేసి ఉంటారు ఆయన. లింగయ్య గారు ఆయనతో ఉన్నారు. అలాగే ఈ సినిమాని ఖచ్చితంగా దీన్ని నెక్స్ట్ లెవెల్ ప్రజలు తీసుకెళ్తారు. ఆయన పట్ల ఎవరైతే ఇష్టం ఉందో, ఆయన ప్రేమిస్తారో వాళ్ళు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లాలని గట్టిగా కోరుకుంటున్నాను. ఈ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సదన్, ఐ థింక్ ప్రియాంక, ఉషశ్రీ, నాకు పేర్లు గుర్తున్నంతవరకు, ఐ హోప్ ఐఎమ్ కరెక్ట్, రైట్? సో ఇంకెవరిని మర్చిపోలేదని అనుకుంటున్నాను. మార్కండే గారి సాంగ్స్ బాగున్నాయి. సో ఈ సినిమా డెఫినెట్లీ మీరు ఎన్ని పెద్ద సినిమాల మధ్యలో వచ్చిందని అనుకోకండి. ఇంతమంది వెల్ విషర్స్ ఉన్నారు, వీళ్ళ వర్డే ముందుకు తీసుకెళ్తుంది. మీడియా సపోర్ట్ చిన్న సినిమాకి చాలా అవసరం. చిన్నదంటే స్కేల్ చిన్నది కాబట్టి 100 స్క్రీన్లు చేస్తున్నారు కాబట్టి ఈ 100ని 500 స్క్రీన్ తీసుకెళ్లేలాగా మీరందరూ మౌత్ టాక్లో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. విష్ దిస్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ప్రణయ్ గోదావరి ఆల్ ది బెస్ట్. లుకింగ్ ఫార్వర్డ్ ఆన్ 13th of this month. Thank you, Raj Kandukuri garu. Now I request casting director Vamshi on the stage, please, and along with ఎవరండి ఇంకో పేరు గంట